Praise the Lord. Welcome back to my channel Christiness. ప్రేమిక దైవ సహవాసం ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ డివైన్ కమ్యూన్ ఆఫ్ లవ్. కమ్యూన్ అంటే ఏక సహవాసము. మన సిఎస్ఐ లోగోలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ లోగోలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఎప్పుడైనా గమనించారండి? దట్ దే ఆల్ మైట్ బి వన్. దాని అర్థం ఏంటంటే మనందరము కూడా ఒక యూనిటీ, మనందరము కూడా ఒక ఐక్యతగా ఇక్కడ ప్రేమ కలిగి ఉండటం, మంచి సహవాసాన్ని కలిగి ఉండటాన్ని మనం ఆ లోగోలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ద యూనిటీ ఆఫ్ లవ్ అండ్ కమ్యూనిటీ అండ్ ఫెలోషిప్ అంటే సహవాసంలో కలిగి ఉన్న మనం అందరూ కూడా ఆయన ప్రేమలో మనము కలిగి ఉండాలి. అదేవిధంగా ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక త్రిత్వం అంటే ఏమిటి, అదేవిధంగా త్రిత్వం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మనము ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే త్రిత్వం అంటే దేవుడు ఒక్కడే అన్నమాట. దేవుడు 3 రూపాలుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే తండ్రి అయిన దేవుడిగా, కుమారుడైనటువంటి దేవుడిగా, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఈ 3 చూసినప్పటికీ గాను ఇక్కడ దేవుడు ఆత్మ ఒకటిగానే ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ట్రినిటీ అంటే త్రిత్వము, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనే అర్థం అన్నమాట. అయితే ట్రినిటీ అనే పదాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే 2 లాటిన్ పదాల నుంచి రావడం జరిగింది. ఇక్కడ ట్రినిటీ అంటే ఇక్కడ టెస్ అనే పదంలో నుంచి ఉనిటాస్ అనే పదంలోకి ఇక్కడ రావడం జరిగింది అన్నమాట. ఈ ట్రినైట్లో ఉన్నటువంటి పదాన్ని మన అర్థం ఏమిటంటే ముగ్గురుగా ఉండటం లేదా ముగ్గురుగా కలిసి ఉండటం అన్నమాట. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ పాత నిబంధన కాలంలో చూసినట్లయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడిగా పిలవటము, ఇక్కడ కొత్త నిబంధన కాలంలో మనం చూసినట్లయితే ఇక్కడ కుమారుడైనటువంటి దేవుడిగా పిలవటము, ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రస్తుత కాలంలో చూసినట్లయితే పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడిగా పిలవటం జరిగింది అన్నమాట. ఇక్కడ త్రిత్వం అనేది ఒక మర్మము, ఒక సహవాసం అంటే ఒక రహస్యము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ త్రిత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవడము ఏ మానవునికి మనలో లేదన్నమాట. కాబట్టి ఆది వాక్యం ఉండేను, వాక్యము దేవుని వద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. కాబట్టి కొన్ని మిమ్మల్ని వాక్యానుసారంగా నేను తీసుకొని వెళ్తాను. దానికంటే ముందుగా అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 5వ పాట ఒక్కసారి మనం పాడుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పల్లవి మొదటి 6వ వచనం చివరి వచనం ఒకసారి మనం పాడుకుందాము. నీతిగా
త్రిత్వాన్ని ఎలా ఆచరిస్తూ ఉంటున్నారంటే తండ్రి అయిన దేవుడు వేరు, కుమారుడు అయినటువంటి దేవుడు వేరు, ఇక్కడ పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు వేరుగా వేరుగా ఉన్నటువంటి ఈ త్రిత్వాన్ని ఆచరిస్తూ ఉంటున్నారు. కానీ ఇక్కడ త్రిత్వం అనే అర్థం అది కాదు. ఏంటంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనిషిగా జీవించడానికి ఏమవసరం? శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ మూడింటిలో ఏది లేకపోయినప్పటికీ కూడా మనిషిగా జీవించడము చాలా కష్టం అన్నమాట. ఒక మనిషిగా జీవించాలంటే కంపల్సరిగా శరీరము, ప్రాణము, ఆత్మ కంపల్సరిగా ఉండాలి. కానీ ఇక్కడ మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం మనం ఒకసారి చదువుతున్నట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇస్తున్నాను. ఇక్కడ నామము అని ఉంది, కానీ అక్కడ ఏంటంటే నామాలు అని లేదు. ఒకసారి మన వాక్యాన్ని స్పష్టంగా చదివినట్లయితే ఇక్కడ నామము అని ఉంది, రాసి ఉంది. నామాలు అని రాసి లేదు. కాబట్టి నామాలు అంటే ఇక్కడ నామము అంటే ఒకటిగానే వస్తుంది, నామాలు అంటే ఒకటి కంటే 2-3గా వస్తాయన్నమాట. ఇక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం ఇవ్వమన్నాడన్నమాట. అయితే నామము అంటే ఒకటే కాబట్టి ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కూడా ఒకటిగానే మనం నమ్మాలి. కాబట్టి ఈ త్రియేక దేవుడిని మనము ఒకటిగానే భావంతో ఆరాధించాలి, ఒకటిగానే భావంతో మనము దేవుని స్తుతించే వారిగా ఉండాలి. మనం ప్రతి ఆదివారం కూడా చెప్పుకున్నటువంటి నైస విశ్వాసాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, సృష్టికర్త యొక్క సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుడిని నమ్ముతున్నాను, దేవుడు అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముతున్నాను, ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చును, ఆయన రాజ్యమునకు అంతము లేదు, పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. కాబట్టి ఈ త్రియేక దేవుని యొక్క ప్రేమలో, కనికరములో, కృపలో, సమాజంలో, ఇక్కడ సహవాసములో మనందరం కూడా ఎదగాలి అంటాం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపబడెను. అందుకే సృష్టి ఆత్మలోనే దేవుడు తెలియపరిచినట్లే మనం చూస్తుంటున్నాం. అదే విధంగా ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో కూడా మనం అక్కడ చూసినట్లయితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాము. ఇక్కడ మనం కూడా వాక్యాన్ని ఒకసారి కరెక్ట్గా సందర్శించినట్లయితే ఇక్కడ మన అని ఉపయోగించాడు. ఒకరు కంటే ఎక్కువగా ఉన్నట్లు అర్థం అన్నమాట. సృష్టి ఆరంభంలోని దేవుడు, త్రిత్వమైనటువంటి దేవుడు ఈ సందర్భంలో మనకు కనపడతా ఉంటుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం, వారు సైన్యములకు అధిపత్యము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది, ఆయన గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయించుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఉజ్జియా వృద్ధి పొందిన తర్వాత ఇక్కడ యెషయా దర్శనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అత్యున్నత సింహాసనం ముందు ఆసీనుడైనటువంటి ఇక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతి గానాలతో ఇక్కడ చేస్తూ ఉంటున్నాం అన్నమాట. ఇక్కడ కూడా మనకి ఏం కనబడుతూ ఉంటుందంటే త్రియేక దేవుడిగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది, గొప్ప స్వరంతో ప్రతి గానం చేస్తూ ఉంటున్నారు. వారి కంట స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదిలే మందిరం అంతా కూడా ఏమైపోయిందంట, ధూమము చేత నిండేనమాట. ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకత్వంలో ఇక్కడ త్రిత్వం మనకి కనపడతా ఉంటుంది.
ఇప్పుడు నేను ఎవరిని పంపాను అని ఇక్కడ చూసినట్లయితే మా నిమిత్తం ఎవరు పోవునని ఇక్కడ అడుగగా యేసయ్య నేను ఉన్నాను నన్ను పంపు అన్నప్పుడు నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలవాడను, ఇక్కడ అపవిత్రమైనటువంటి చెరువుల మధ్య నేను జీవిస్తూ ఉంటున్నాను కాబట్టి నీ కావుతో నా పెదవులను కాల్చుము అని చెప్పి శుద్ధీకరించినటువంటి ఇక్కడ వేడుకోలేదు. కాబట్టి ఉదయకాల సమయంలో తండ్రి అయినటువంటి దేవుడిగా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మనమందరము కూడా ఆరాధించే వారిగా ఉండాలి. అపరాధమైనటువంటి నిమిత్తము శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఇక్కడ మనం వచనం చూసినట్లయితే తన్ను తానుగా బలిగా అర్పించినటువంటి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువారు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మన మధ్యలో తీసుకెళ్ళిపోయాడనమాట. దేవుని ద్వారా త్రిత్వం అనేది ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతమును క్రమశిక్షణ తెలియజేస్తూ ఇక్కడ ఆ అధ్యాయంలోని విశ్వాసంలోనికి మనం నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమ గుర్తు, ఇక్కడ కుమారుడైనటువంటి ఇక్కడ యేసుక్రీస్తుకి కృపని గుర్తు, ఇక్కడ పరిశుద్ధాత్మైన దేవుడు సహవాసానికి ఇక్కడ గుర్తుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎందుకు తండ్రి అయిన దేవుడు ప్రభుని ఇక్కడ ప్రేమకు గుర్తుగా ఉన్నాడు అంటే ఆదికాండము 2వ అధ్యాయంలో మనం ఇక్కడ చూసినట్లయితే నేలను మట్టితో నరుడు నిర్మించి వాడి నాసిక రంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయన అన్నమాట. దేవుడైనటువంటి యెహోవా తూర్పున ఇక్కడ ఏదైనా తోటలో నిర్మించి ఇక్కడ నరుడు అయినటువంటి ఆదామును అందులో ఉంచి తినటానికి ఆహారమును సమకూర్చి జీవ వృక్షమును మంచి చెట్ట వృక్షములను నేల నుండి పొలిపించి ఇక్కడ దాన్ని సిద్ధపరచుకోమని ఆదామును అందులో ఉంచారన్నమాట. అంటే ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి సాటి అయిన సహాయాన్ని ఏర్పరిచిన విధానం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కానీ సర్పం ఏం చేసిందంటే స్త్రీని మోసం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుడు తినవద్దన్నటువంటి పనులు తినేలాగా చేసింది ఆ సర్పం. ఆదాము దాన్ని కూడా ఇచ్చి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ పాపము నిమిత్తము విడిపించడానికి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఇక్కడ విమోచించుకొని శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యను పంపించాడు అన్నమాట. దేవుడిలాగా యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం ఒకసారి చదువుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనం ఒకటి చూసుకున్నట్లయితే మన మధ్య నివసించెను తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ శరీరధారిగా ఉన్న మన మధ్య నివసించి మన పాపముల నిమిత్తము పరిశుద్ధుడు నీతిమంతుడు బలి అయ్యాడు. కాబట్టి ఇక్కడ కొడెల రక్తం ద్వారా ఇక్కడ మేక రక్తం ద్వారా పాప విమోచన విడుదల మనకు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ లోక పాపను మోసుకొని పోవు దేవుని వరకు మన అందరి వరకు బలి అయ్యాడు. అందుకే ప్రియమైన దేవుడి బిడ్డ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృపను సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు స్టాండర్డ్ ఆఫ్ ఫెలోషిప్ అంటే సహవాసానికి గుర్తుగా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ఎవరు రాసిన పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసం కలవారమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. కాబట్టి ఇక్కడ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము మనకు చెప్పబడుతుంది. ఏంటంటే ప్రతి పాపము నుండి అంటే చిక్కులో పెట్టుకునే సమస్య నుండి మనకి విడుదల కలుగుతూ ఉంటుంది అన్నమాట. పెంతెకొస్తు తర్వాత మొదటి ఆదివారం ఇక్కడ త్రిత్వ ఆదివారంలో ఇక్కడ ప్రేమకై దైవ సహవాసాన్ని ఎలా కలిగి ఉండాలి అంటే ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయము మొదటి 15 వచనాలలో మనం గమనిస్తే ఇక్కడ
దైవ మానవుల ప్రేమకి సహవాసము. ఇక్కడ మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధం అన్నమాట. అంటే సహవాసము, ఐక్యత, ప్రేమ, ఈ మూడు కూడా ఈ సందర్భంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ మమ్మల్ని దగ్గర సింధూర మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అబ్రహాము దంపతులను ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు ఇక్కడ త్రియేక దేవుడు దర్శనం ఇచ్చినట్లుగా ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. వృద్ధాప్యంలో దేవుడు వారి పట్ల నెరవేరుతున్నటువంటి వాగ్దానం ఇంకా నెరవేరలేదని చెప్పేసి అవిశ్వాసంలోనికి దిగజారకుండా ఇక్కడ దేవుడి మీద పూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నిరీక్షణ నుంచి దేవుడి వైపు చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రయాణం అవుతున్నటువంటి వృద్ధ దంపతులను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. వారికి దర్శనమించడానికి, వారి సహవాసంలో పాల్గొనడానికి ఇక్కడ త్రియేక దేవుడి వారి మధ్యలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా దేవుడి వాగ్దానం వారి జీవితంలో నెరవేరలేదని విశ్వాసంతో ఎదురు చూస్తున్నటువంటి ఆ దంపతులు దేవుడి బిడ్డలారా, దేవుడి కొన్ని సందర్భాలలో మనకి దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. కొన్ని సందర్భాలలో లేట్ అయినప్పటికీ కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో మనము జరగాల్సినటువంటి కార్యం జరగలేదని కొంతమంది బాధపడుతూ ఉంటాం. కానీ తగిన సమయం ముందు ఆయన హెచ్చించేటువంటి దేవుడు కాబట్టి దేవుడి పిల్లలా ఇంకా దేవుడి వాగ్దానం వారి జీవితంలో నెరవేరేటువంటి విశ్వాసంతో ఎదురు చూస్తున్నటువంటి ఆ దంపతులు త్రియేక దేవుడి వారి ప్రత్యక్షమై విధానాన్ని ఇక్కడ త్రియేక దేవుడి అనేక సత్యాన్ని ఇక్కడ అబ్రహాం గ్రహించడం చాలా ప్రాముఖ్య విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ ముగ్గురు దేవదూతలను అబ్రహాం చూసి వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వారు అని చూడకుండా తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క ప్రేమను, తన యొక్క అనిత్యం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం అన్నమాట. తండ్రి అయిన దేవుడిగా, కుమారుడైనటువంటి దేవుడిగా, ఇక్కడ పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడిగా వారి ఇంటిలోనికి వారి మధ్యలోనికి వచ్చారన్న విశ్వాసాన్ని నమ్మి ఇక్కడ ఆదికాండము 18వ అధ్యాయము 2-3 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మధ్యకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఇక్కడ అబ్రహాము వారిని పిలిచి నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల మమ్మల్ని దాటిపోవద్దని చెప్పి, నేను కొన్ని నీళ్ళు తీసుకొని వస్తాను అని చెప్పి ఆ నీళ్ళను తాగి ఇక్కడ ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోమని, మీకు కొంచెం ఆహారం ఇస్తాను, ఆహారం తీసుకొని ఈ ప్రాణమును బలపరచుకోమని చెప్పినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చింది అని అబ్రహాము గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీవు త్వరగా వెళ్ళి వంట చేయమని చెప్పినప్పుడు ఇక్కడ 3 మానికలైనటువంటి మెత్తటి పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమన్నప్పుడు ఇక్కడ పశువుల మందులోకి వెళ్ళి మంచి పశువులను సిద్ధం చేయమని చెప్పి, వెన్నను పాలను సిద్ధం చేయమని చెప్పి వాటన్నిటిని కూడా తీసుకొని వారి ముందుకు వచ్చి భోజనం చేయమని చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. వారు చేసిన తర్వాత ఇక్కడ అబ్రహాము సంతోషపడినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం అనమాట. ప్రేమైనటువంటి దేవుడి ద్వారా ఒక సంతోషకరమైనటువంటి సహవాసం, ఇక్కడ ప్రేమ, ఐక్యత, త్రిత్వమైనటువంటి ఇక్కడ దేవుడితో మనకి ఇక్కడ కనబడతా ఉంటుంది అనమాట. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం ఏమని రాయబడి ఉంటుందంటే, సహోదరి ప్రేమ నిలవక ఉండకనియు ఆతిథ్యము చేయము పొరవకుని, దాని వలన కొందరు ఎరుకకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. మన సహవాసంలో ప్రేమ ఉండాలి, ఇక్కడ మన సహవాసంలో ఐక్యత ఉండాలి, మన సహవాసంలో ఆతిథ్యం ఉండాలి, మన సహవాసంలో ప్రతిదీ కూడా ఒక యూనిటీ అనేది కలిగి ఉండాలన్నమాట. ప్రేమైనటువంటి దేవుడు వారు తెలియకని దేవదూతలకు
కుటుంబాన్ని గుర్తుగా ఉన్నటువంటి ఆ ముగ్గురు మనుషులను ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారు కనుక ఆలస్యమైనప్పటికీ కూడా, వృద్ధాప్యమైనప్పటికీ, బలము ఉడికిపోయినప్పటికీ కూడా అందుకు ఆయన మీద ఈ కాలమున మీ వద్దకు మరలా వచ్చారు. అప్పుడు మీ భార్య అయినటువంటి శారాకు ఒక కుమారుడు కలిగని చెప్పాను అనమాట. అప్పుడు శారా గుడారము ద్వారా నిలబడి, మేము బహుకాలం గడిచిన వృద్ధులమైనాం కాబట్టి వృద్ధురాలైనటువంటి నేను ప్రసవించేదాన్ని మనలో ఇక్కడ మనలో అనుకుంటుండగా, అనుకుంటుండగా ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం చూస్తే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని చెప్పినప్పుడు మరుసటి ఏటకాల దేవుడు వారికి కుమారుడు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు బిడ్డలారా, దేవుడు అద్భుతాలు చేసేటటువంటి దేవుడు కాబట్టి వృద్ధాప్యమైనటువంటి గర్భం నుంచి అనేక జనములు ఇసుక రేణుల వల్లే, ఆకాశ నక్షత్రము వల్లే ఇక్కడ వారి సంతానాన్ని అభివృద్ధి చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆమె అనేక జనములకు తల్లిగా ఉంది అన్నమాట. జనములు రాజు ఆమె వలన కలుగుతుందని అబ్రహాముతో చెప్పారు. ఆదికాండం 17వ అధ్యాయం ఇక్కడ 16వ వచనంలో మనకి ఈ భాగంలో కనబడుతూ ఉంటుంది అన్నమాట. అయితే కేవలం ఏక దేవుని యొక్క సహవాసంలోనికి వారు వెళ్ళి ఎండ వేళల్లో వారికి మంచి ప్రేమను మంచి ఆహ్వానించి ఆతిథ్యం చేసి కనుక యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూస్తే ఇలా, కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ మరియు దేవుడి స్నేహితుడని అతనికి పేరు కలిగారన్నమాట. దేవుడి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి ప్రేమను కలిగి ఉంటున్నావు, ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉంటున్నావు, ఎలాంటి హృదయంతో మీ మందిరంలోకి వచ్చి కూర్చొని ఉన్నావు, ఎలాంటి హృదయానుసారంగా దేవుడి మందిరంలో నువ్వు ప్రార్థించగలుగుతూ ఉంటున్నావు, ఎటువంటి ఆతిథ్యం ఇస్తూ ఉంటున్నావు, ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాలి. దేవుడి మందిరంలో గత 6 వారాలు దేవుడు మనల్ని కాచి కాపాడి 7వ దినమున దేవుని ఆయన మందిరంలో గడపడానికి ఇచ్చినటువంటి సమయం. ఎన్నికలేని మనల్ని దేవుడు ఈ రీతిగా సన్నిధానంలో కూర్చోవడానికి ఎంతో మంది దేవుడు చూడనటువంటి వారు వచ్చు. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆతిథ్యతను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కఠిన హృదయంతో కూర్చున్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కానీ ఇక్కడ ఎలాంటి ఆతిథ్యాన్ని ఇస్తున్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇక్కడ మనం 1వ వచనం 2వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించును. కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలి. అంటే శరీరం ఒకటే, ఇక్కడ ఆత్మ ఒకటే, ప్రభు ఒకటే, ఇక్కడ విశ్వాసం ఒకటే, బాప్తిసం కూడా ఒకటే అన్నమాట. అందరికీ తండ్రి దేవుడు కూడా ఒక్కడే. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చదువుకున్నటువంటి మొదటి పాఠ్య భాగంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, గమనించినట్లయితే, ఇక్కడ యెషయా గ్రంథము 48వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనాలలో ఈ లేఖన భాగాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే, దేవుని ప్రజల ఎడల ఇక్కడ ఏక దేవుని ప్రేమ, దైవిక సహవాసము ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు తాను ఇశ్రాయేలు ప్రజలను అనుపరుచుకున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తిరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం అన్నమాట ఈ భాగంలో. అయితే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 1వ వచనం, యాకోబు వంశస్థులైన ఇశ్రాయేలు అని పేరు కలిగిన వారులారా, యూదా జనముల నుండి బయలుదేరి వచ్చిన వారులారా, ఇశ్రాయేలు దేవుని నామమున స్మరించుచు నీతి సత్యమును అనుసరింపని వారులారా యెహోవా మాటను ఆలకించుడి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నీతి సత్యమును అనుసరించ
అనుసరించిన వారిని ఇక్కడ తిరుగుతూ ఉంటున్నాడు అనమాట. నేను జరగబోయే సంగతులను మీకు ముందుగానే తెలియజేస్తూ ఉంటున్నాను, కానీ ఇక్కడ మీరు వినడంలోని స్థితిలో ఉన్నారు, దానిని గ్రహింపలేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి అందుకే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలను మనం చూసుకున్నట్లయితే యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి గొప్ప వారిగా చేసింది, వారు నా నిమిత్తము తిరగబడి ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలును తెలియలేదు, నా జనులు యోచింపరు అని యెహోవా ఇక్కడ మాట్లాడుకుంటున్నాడు అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇంకో వచనం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ యెషయా గ్రంథం 48వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వం నుండి నీ చెవి తెరవబడనే లేదు, నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భము పుట్టిన మొదలుకొని తిరుగుబాటు చేయవాడమని అనిపించుకుంటేవి, నాకు తెలియదు, నేను నిర్మూలము చేయకుండాట్లు నా నామమును బట్టి నా కోపమానుకున్నాను. దేవుడైన యెహోవా తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని ఇక్కడ తిరుగుబాటు చేయవాడు అని నాకు తెలియదు అని నిన్ను నిర్మూలము చేయకున్నట్లు నా నామమును బట్టి ఇక్కడ నా కోపం ఏం చేస్తున్నట్ట మానుకుంటున్నాను. అదే విధంగా యెషయా గ్రంథం 48వ అధ్యాయం ఇక్కడ 12వ వచనంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే యాకోబు నిన్ను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేను మొదటి వాడను కడపటి వాడను, మీరు నా మాటలు చెవి పెట్టడం లేదు. కానీ ఇక్కడ కాబట్టి బబులోను వారి మీదకి నా ప్రేమను వారిని రప్పించడం, నా బాహుబలము కల్దీల మీదకి వచ్చి, ఎందుకంటే ఆది నుండి మీతో మాట్లాడుతున్నప్పటికీ ఉన్నాను, కానీ మీరు నా మాటను విననల్లాగా ఉంటున్నారన్నమాట. నాకు మొరపెట్టడం లేదు, ఇక్కడ నన్ను గురించి మీరు విసుగుతూ ఉంటున్నారు, కాబట్టి మీ పాపముల చేత నన్ను విసిగించింది, మీ దోషముల చేత నన్ను ఆయాసం పెట్టుకుని ఆయనను. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 16వ వచనము మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వారిని కాదు, ఆది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాళ్ళను, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయులను పంపెను. ఇక్కడ మనకు ఎంతో దేవుని యొక్క సందర్భం ఇక్కడ మనకి కనబడుతుంది అన్నమాట. ఆది పుట్టిన కాలం మొదలుకొని నేను ఇక్కడ ఉన్నవాళ్ళను, ఇప్పుడు మనం ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్లీ కనబడుతుంది అన్నమాట. ప్రభువు యెహోవాయు ఆత్మయు నేను మోచములను పరిశుద్ధాత్మైనటువంటి ఇక్కడ యెహోవా ఇలా సెలవిస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్లయితే, మీకు ప్రయోజనం కలుగునట్లు మీ దేవుడైన యెహోవాను నేనే మీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవని నడిపించను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మాట వినకపోయినా తిరుగుబాటు చేసినటువంటి ఇక్కడ దేవుడిని మాత్రము వారిని గర్దిస్తూ హెచ్చరిస్తూ ఇక్కడ బుద్ధి చెబుతూ నీకు ప్రయోజనం కలుగునట్టు ఈ ఉపదేశమును చేసేదను అన్నమాట. ఇక్కడ నీవు నడవలసినటువంటి మార్గమును నీకు నడిపించదని ఇక్కడ వాక్య సందేశంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. కొన్ని సందర్భాలలో మనం ఏ దారి గుండా పోతుంటామో తెలియదు, ఎలాంటి సమస్యలు గుండా పోతుంటామో తెలియదు, ఎలాంటి దారి తప్పిపోతూ ఉంటామో తెలియదు, కానీ ఇక్కడ దేవుడు ఏమని తెలియపరుస్తూ ఉంటున్నాడంటే నీవు నడవలసిన మార్గం నేను నడిపించదని అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ప్రేమపూర్ణుడు, కనికరం కలిగినటువంటి వాడు, శాంతి మూర్తి గలవాడు కనుక ఇరుకు విషయాలను కలగజేయవాడు నా దేవుడు. కొన్ని సందర్భాల్లో భయంకరమైనటువంటి ఇరుకులకు వెళ్తూ ఉంటాం, కొన్ని భయంకరమైనటువంటి శోధనలకు వెళ్తూ ఉంటాం, కొన్ని భయంకరమైనటువంటి అపవాది శోధిస్తున్నప్పటికీ కూడా ఎదిరించగలిగినటువంటి దేవుడు ఉన్నాడు.
నీకు విరోధంగా రూపింపబడే ఆయుధము వర్ధిల్లాలని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడు కనుక మన మార్గాన్ని సరాలు చేసి